హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దుర్గా అండి. ఇవాళ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్తో మీ ముందుకు వచ్చానండి. రెస్టారెంట్ స్టైల్ అయితే వస్తుందండి. ఈ విధంగా చేశారు అంటే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టరండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకొని కారం, ఉప్పు, పసుపు, ధనియాలు, జీలకర్ర, మిక్సీ పట్టుకున్న పౌడరు, అలాగే చికెన్ మసాలా పౌడర్ ఇవన్నీ కూడా వేసుకొని 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని 1/2 అవర్ వరకు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని కళాయిలో సరిపడినంత చికెన్ ముక్కలన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకొని లో ఫ్లేమ్లో వేపుకోవాలండి. ఈ విధంగా నేను ఎటువంటి కార్న్ఫ్లోరు, బీపిండి ఏమీ వేయలేదండి. అయినా కానీ చాలా క్రిస్పీగా వస్తాయి చికెన్ ముక్కలు ఇలా మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల. ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని క్యారెట్, పచ్చిమిర్చి, అలాగే బీన్స్, 1 క్యారెట్, 4-5 పచ్చిమిరపకాయలు, 4-5 బీన్స్, అలాగే 1 క్యాప్సికమ్, 2 ఉల్లిపాయలు, ఇంకా మిగతావి కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఇలాగా తీసుకున్నానండి వేపుకొని. ఇంకా ఇవి మగ్గించుకునేంతవరకు లో ఫ్లేమ్లో తిప్పుతూ ఉండాలండి. ఇంకా సరిపడినంత సాల్ట్ కూడా వేసాను. చక్కగా బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా చేసేవచ్చండి. ఇప్పుడు చికెన్ ముక్కలు తీసేసాం కాబట్టి అదే ఆయిల్లో ఎగ్స్ అయితే నేను వేసుకున్నానండి. ఎగ్ వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందండి. మీకు ఎగ్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇంకా వేగిపోయిందండి. ఇప్పుడు స్టార్ మసాలా అయితే ఫ్రైడ్ రైస్కి వాడే స్టార్ మసాలా వాళ్ళు ఇదే వాడతారండి ఎక్కువగా. నేనైతే అవి 2 ప్యాకెట్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ముక్కల్లో వేసుకుంటున్నానండి సరిపడినంత. ఆల్రెడీ నేను చికెన్కి 1 స్పూన్ వేసాను కాబట్టి ఇప్పుడు ముక్కల్లో నేను 2 స్పూన్లు 3 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పడుతుందండి. 3 స్పూన్ల వరకు వేసాను. ఎందుకంటే 1/2 kgకి కరెక్ట్గా సరిపోతుంది రైస్కి. అన్నీ సరిపడా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడైతే నేను కారం కూడా వేసాను 1 స్పూను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఫ్లేవరు సరిపోతుంది. అలాగే నేను సోయా సాస్ 1 స్పూన్ అయితే వేసానండి. అలాగే చిల్లీ సాస్ 1 స్పూన్ అయితే వేసాను. ఇప్పుడు బాయిల్ చేసుకున్న చికెన్ ఫ్రై చేశాను కదండి, అవి కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో ఇలా కలుపుకున్నానండి. ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు బాస్మతి రైసు చక్కగా విడిగా ఉడకపెట్టుకున్నానండి. బాయిల్ చేసుకున్న రైస్ని కూడా వేసేసి లో ఫ్లేమ్లో ఇంకా ఇలాగా కలుపుతూ ఉండాలి. ఇంకా అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండి చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.